మనకి హైవేల పక్కన నడి రోడ్డు మధ్యలో ఈ కోనోకార్పస్ చెట్లు ఉంటాయి. అవి ఏంటంటే చకచకా పెరిగిపోతాయి, బాగా గుబురులాగా కూడా వచ్చేస్తుంది. అదే సందర్భంలో వాటి నుంచి ఆకులు రాలడం అది ఉండదు, పువ్వులు గివులు ఉండవు కాబట్టి అది కూడా రాలవు, కానీ పచ్చదనం ఉంటుంది. గ్రీనరీ ఉండాలి అన్నటువంటి ప్రొవిజన్ ప్రకారం దాన్ని పెట్టుకొచ్చారు. అదేంటంటే ఎక్కువ వాటర్ లేకపోయినా సరే బతికేస్తాయి అవి, అందుకోసం పెట్టుకొచ్చారు. అయితే ఎవరో సోషల్ మీడియాలో పుట్టించినటువంటి ఒక పుకారు, కోనోకార్పస్ చెట్లు అంటే కాలుష్యాన్ని వెదజల్లుతాయి, మామూలు చెట్లు ఆక్సిజన్ ఇస్తే ఇవి మాత్రం కార్బన్ డైఆక్సైడ్ చేస్తాయి, వీటిలో నుంచి రాలిపడేటటువంటి పుప్పొడి లాంటిది ఆ ప్రాంతాలన్నిటిని నాశనం చేస్తుందంటే ఒకప్పుడు బీటీ కాటన్ గురించి ఇట్లాంటి తప్పుడు ప్రచారాన్ని అప్పట్లో కమ్యూనిస్టులు చేసేవాళ్ళు. బీటీని ఇండియాలోకి అడుగు పెట్టకుండా చేయడం కోసం, రైతులను రెచ్చగొట్టడం కోసం. ఇప్పుడు అట్లాగే చేశారు. దాన్ని అత్యధికంగా నమ్మింది జనసేన వాళ్ళు. కాకినాడ లాంటి చోట్లను ఆ చెట్లను నరికేశారు. అట్లాగే వివిధ ప్రాంతాల్లో నరకడం అనేటువంటిది స్టార్ట్ చేయించారు. దాంతో ఇప్పుడు మొన్న మనం వీడియోలను అది ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు లాస్ట్ మంత్లో ఒక ఏది వ్యవసాయ విభాగానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త బెంగళూరు నుంచి ఒక ఇంటర్వ్యూ కూడా నేను పోస్ట్ చేశాను. అట్లాగే ఈ అంశాన్ని జనచైతన్య వేదిక లక్ష్మారెడ్డి గారు వెళ్ళి చంద్రబాబు గారు నోటీసు తీసుకెళ్లారు. ఇప్పుడు ఏకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు హైకోర్టులో. కోనోకార్పస్ మొక్కలు నరికితే చర్యలు తీసుకోవాలని, నరికిన వాటి మీద కూడా చర్యలు తీసుకుని ఎవరు నరికిచ్చారో అంటే వాస్తవంగా నాలా చట్టం ఉంటుంది. చెట్టు నరికితే కనుక ఖచ్చితంగా ఫైన్ వేయాలా, అలాగే దానికి పోటీగా మరికొన్ని చెట్లను తీసుకురావాలి. అసలు ఇది కాలుష్యం అని ఎవడు చెప్పాడు? ఏ జీవో ఇవ్వకుండానే నరికిపడేశారు చాలా చోట్ల. ఇప్పుడు అవి నరికిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అన్నటువంటిది వేసినటువంటి పిల్లు. ఇది ఏం పరిష్కారం వస్తుంది, కోర్టు ఏం చెప్తుందో చూడాలి.